నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. డిసెంబర్ 16, 2024 సోమవారం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 42 నిమిషాలు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 5 గంటల 40 నిమిషాలు. తిథి పాడ్యమి మధ్యాహ్నం 12 గంటల 31 నిమిషం వరకు. నక్షత్రం ఆరుద్ర నక్షత్రం రాత్రి 1 గంట 14 నిమిషముల వరకు. వర్జం మధ్యాహ్నం 12 గంటల 58 నిమిషముల నుంచి మధ్యాహ్నం 2 గంటల 32 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 17 నిమిషముల వరకు. తదుపరి మరలా మధ్యాహ్నం 2 గంటల 47 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 29 నిమిషముల వరకు. రాహుకాలం ఉదయం 8 గంటల 5 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 27 నిమిషముల వరకు. యమగంట కాలము ఉదయం 10 గంటల 49 నిమిషముల నుండి మధ్యాహ్నం 12 గంటల 11 నిమిషముల వరకు. తదుపరి బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 5 గంటల 6 నిమిషముల నుండి తెల్లవారుజామున 5 గంటల 54 నిమిషముల వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 3 గంటల 41 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 12 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం 11 గంటల 49 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషముల వరకు. ఇది ఈ రోజు యొక్క పంచాంగం. నమస్తే. ఈరోజు 16వ తారీఖు డిసెంబర్ నెల మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతోందో పరిశీలిద్దాము. అందులో భాగంగా మేషరాశి వారికి చరాస్తి స్థిరాస్తి విషయాల్లో విభేదాలు చోటు చేసుకుంటాయి. కొంతమందికి ఆ విభేదాలు సమసిపోయే అవకాశం కూడా కనపడుతోంది. తీర్థయాత్రలు చేసి మంచి ఆలోచనలు సత్ఫలితాన్ని ఇస్తాయి. వివాహాది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ఇంట శుభకార్యాలు చేసే అవకాశం కనబడుతోంది. ఈ రోజు చివరి సమయంలో కొంత జాగ్రత్త పడవలసిన అవసరం కనపడుతోంది. పరిహారంగా శివాష్టోత్తర పారాయణ చేయడము, లింగాష్టకం పారాయణ చేయడము, శివాలయ దర్శనం చేస్తూ సాయంత్రం సమయంలో శివుడికి అభిషేకం చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము ఫలితము. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి బంధువులతో విచారము, మాట పట్టింపులు, మీపై కొంచెం వ్యతిరేక భావన కనపడే సూచన కనపడుతోంది. మనోవిచారము, వ్యాపార రంగంలో ఉండే వారికి మందకొడితనంగా ఉంటూ నష్టాలు చవి చూసే అవకాశం ఉంది. పెట్టుబడుల దిశగా ఈరోజు వెళ్ళకండి. భాగస్వామి వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశము ఈరోజు కనపట్టలేదు. మిత్రులతో విభేదాలు కలుగుతాయి. మాటను జాగ్రత్తగా వాడుకోండి. దూరపు బంధువులతో కలిసే అవకాశము తద్వారా సంతోషకరమైన వాతావరణము కనపడుతోంది. ధన వ్యయము అంటే ఆర్థిక పరమైన లావాదేవీలు ఏదైనా సరే ఈరోజు చెయ్యకండి. చేసినట్టయితే కనుక ధనం వ్యయము అయ్యే అవకాశం వ్యాపార నిమిత్తంగాను, ఆర్థిక లావాదేవీల నిమిత్తంగాను, అనవసరమైన ప్రయాణాల నిమిత్తంగాను కూడా ధనం ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తోంది. అధికమైన ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి. రాబడి తక్కువ, ఖర్చులు ఎక్కువ అనేది ఈరోజు కనపడుతోంది. వివాహం కాని వారికి మాత్రమే ఈరోజు అనుకూలమైన సమయము. మిగతా అన్ని రంగాల వాళ్లకు ఈరోజు అనుకూలంగా లేదు. కాబట్టి విద్యార్థుల దగ్గర నుంచి వ్యాపారవేత్తలు, ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అనుకూలమైన సమయం కాదు. మీరు ఏ ప్రయత్నం చేద్దామనుకున్నా తదుపరికి వాయిదా వేసుకోవడమే చెప్పదగిన సూచన. మీకు చెప్పదగిన పరిహారము శివాష్టోత్తరము చేయడము, శనేశ్వరుడి ఆలయాలను సందర్శించడము, శనేశ్వరుడికి సంబంధించిన దానాలు కానీ ఇచ్చినట్టయితే కనుక నవగ్రహ దోషాలను పోగొట్టుకునే అవకాశం ఈరోజు మీకు కనబడుతుంది. తద్వారా సానుకూలమైన ఫలితాలను పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి పెద్దల యొక్క ఆశీర్వచనాలు, ఆదరాభిమానాలు, ఇంట బయట సన్మానాలు, గౌరవాలు, మంచి పలుకుబడి, కీర్తి ప్రతిష్టలు పొందే అవకాశము ఈ రాశిలో ఉండే ప్రతి రంగం వారికి కూడా, అన్ని రంగాల వాళ్ళకి కూడా లాభాల పంట పండే అవకాశం ఉంది. వ్యాపారస్తులు అనుకోండి, పారిశ్రామికవేత్తలు, వ్యవసాయదారులు, ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా ధనానికి సంబంధించినటువంటి కీలకమైనవి ఏమున్నా సరే
మీకు విజయాన్ని చేపట్టే అవకాశం కనపడుతోంది. కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే కనుక ఈరోజు చాలా మంచి అనువైన కాలము. వ్యాపార విస్తరణకి కూడా అనువైన కాలము. రాజకీయ పరంగా ఎదగడానికి కూడా అనువైన కాలము. అయితే కొన్ని కొన్ని చోట్ల మీకు ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశం కనపడుతోంది. మధ్య మధ్యన అంటే మీ రంగాల్లో చిన్న చిన్న ప్రతిబంధకాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి అది ఏమిటా అనేది మీరు విచారణ చేసుకోండి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. వివాహం కాని వారికి కూడా వివాహాలు అయ్యే అవకాశం కనపడుతోంది. కొద్దిపాటి జాప్యంతో మీకు కీలకమైన పనులు ముందుకు వెడతాయి ఈరోజు. అంటే బద్ధకంగాను చేద్దాంలే అనే ఆలోచనతోనూ అయినప్పటికీ చెయ్యాలి అనే యోచనతోనే ముందుకు వ్యవహారాలు నడుస్తాయి. అయితే సంతాన పరంగా మీరు శుభ సూచనలు అంటే శుభవార్తలు వినడం, సంతానానికి సంబంధించిన శుభ సూచకాలు కనపడ్డము, సంతానం వృద్ధి జరగడము, సంతాన పరంగా మీకు కీర్తి ప్రతిష్టలు, గౌరవాలు వచ్చే అవకాశం కనపడుతోంది. వీటితో పాటుగా మీకు చెప్పదగిన పరిహారము ఏంటంటే, ఈరోజు మీరు సూర్యారాధన చేయటం కానీ, సూర్య సందర్శనం కానీ, సూర్య అష్టోత్తరం కానీ చేసుకుంటూ సోమవారం కాబట్టి సాయంత్రం సమయంలో శివారాధన చేయడం కానీ, శివ ఆలయాన్ని కనుక దర్శించి మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి విన్నవించుకున్నట్టయితే కనుక స్వామివారి అనుగ్రహంతో సానుకూలమైన ఫలితాలను పొందే అవకాశం ఈరోజు మీకు ఉంది. ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి వ్యవహార జయము. మీరు ఏ రంగంలో ఉన్నా అధికమైన లాభాలు, ఆర్థిక పరంగా లాభాలున్నాయి. సంతోషకరమైన వార్తలు వింటారు. మీరు ఏ పని తలపెట్టినా, ఏ పని చేసినా జయాన్ని పొంది సత్వరమే అయ్యే అవకాశము, కార్యసిద్ధి, కార్యజయము ఉన్నాయి. కార్య సాఫల్యతం కూడా కనపడుతోంది. దూర ప్రయాణాలు చేస్తారు. విదేశాలు వెళ్ళే అవకాశం కనపడుతోంది. సౌఖ్యము, తర్వాత కుటుంబంలోనూ ఇంట బయట కూడా మీ మాటకు విలువ పెరగడము, సంఘంలో గౌరవ ప్రతిష్టలు కలగడము, సన్మానాలు సత్కారాలు జరగడము. అదే వ్యాపారస్తులు, వ్యవసాయదారులు, వాణిజ్యవేత్తలు అయితే కనుక లాభాలను మీరు ఎక్కువగా చూసే అవకాశం కనపడుతోంది. పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక ఈరోజు మీకు చక్కని అనువైన రోజు కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. విద్యార్థులకు కూడా చక్కని అనువైన కాలము, స్త్రీలకు కూడా చాలా చక్కని అనువైన కాలము. మీరు ఏ పని తలపెట్టాలన్నా ఈరోజు నిరభ్యంతరంగా మీరు పనిని ప్రారంభించవచ్చు. దీని యొక్క ఫలితము అంటే కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఈ యొక్క ఫలితము మీకు తదుపరి లాభాన్ని తెచ్చిపెట్టేటట్టుగా గోచరిస్తోంది. మృష్టాన్న భోజనం చేస్తారు. కొత్త మిత్రులు పరిచయం అవుతారు. కొత్త కొత్త పరిచయాల వల్ల మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అన్ని విధాలా ఈరోజు మీకు యోగ్యదాయమైన రోజు. ఈరోజు మీరు శివార్చన చేసి, శివాభిషేకం చేసి కనుక ఏదైనా ఒక ప్రాణికి అంటే కుక్కలకు కావచ్చు, పక్షులకు కావచ్చు, ఏదైనా ఒక ప్రాణికి మీ చేత్తో భోజనం పెట్టినట్టయితే అంటే గోమాతకైనా సరే మీ చేత్తో ఈరోజు ఏదైనా ఒక పదార్థాన్ని భోజనం కావచ్చు, వస్తువులు కావచ్చు, తినడానికి సంబంధించినటువంటివి కనుక పెట్టినట్టయితే కనుక ఆ చిన్న చిన్న అడ్డంకులు అలాంటివి మీకు తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము.